స్లిప్ అయింది, గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ అయ్యి లబ్బర్ అనేది జారిపోయింది. మనకి బండి నడిచినప్పుడు ఏమనిపించేది, ఇక ఈ టైంలోనే ఇట్లా బండి మామూలుగా అయితే దిగిపోవాలి, ఇట్లా ఆన్లో ఉన్నప్పుడే ఇట్లా దిగిపోవాలి. ఫస్ట్ అయితే నాకు డైమో లైట్ వచ్చింది, డైమో లైట్ రాగానే ఏం అర్థం కాలే బండి ఏంది. హలో గాయస్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. పొద్దుగాలని అయితే మనం కిరాయికి అయితే పోతున్నాము, కిరాయి బియ్యం కూడా వేసుకొని. మధ్యలో అయితే మన బండిది అయితే డైమో బెల్ట్ ఫెయిల్ అయిపోయింది, డైమో బెల్ట్ మొత్తం తెగిపోయింది. ఒకసారి చూడొచ్చు మీరు, డైమో బెల్ట్ అయితే మొత్తం తెగిపోయింది. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే బెల్ట్ ఉంటుంది. మనకి ఏమవుతుందంటే బెల్ట్ తెగిపోయింది. మనకి ఎట్లా తెలిసిందంటే బ్రేక్లు టైట్ అయిపోయినాయి, మనకి బ్రేక్ టైట్ అయిపోయి మళ్ళీ సెన్సార్ లైట్ అయితే వచ్చింది. మన వెహికల్ వచ్చేసి సెన్సార్ వెహికల్ చూస్తున్నారు కదా. రైస్ అయితే లోడ్ అయిపోయినాయి. టైం వచ్చేసి 4 అవుతుంది, పొద్దున్నే అన్నీ తీసేసిన. మెకానిక్ అయితే ఫోన్ చేసిన, మన దగ్గరలో అయితే ఒక మెకానిక్ ఉన్నాడు. ఒక 40 కిలోమీటర్స్ నుంచి అయితే 40 కిలోమీటర్స్ నుంచి మెకానిక్ వస్తున్నాడు. ఇక ప్లస్ మెకానిక్ ఇప్పుడు బైక్ మీద రాలేడు కదా, మా ఫ్రెండ్ ఉండే అశోక్ లీలాండ్, మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసిన. అక్కడ ఫోన్ చేస్తే అతను మెకానిక్ ఎక్కించుకొని ఆ బెల్ట్ టెన్షనర్ అని ఉంటుంది, ఇక్కడ టెన్షనర్ ఉంటుంది, ఆ టెన్షనర్ అయినా పోయిందో, అది బాగాలేకుంటేనే బెల్ట్ అయితే కట్ అవుతుంది. అది బాగాలేదైతే అది బాగుంటేనేమో ఓకే, లేదంటే బెల్ట్ ఒకటి వేసుకుంటాం. టెన్షనర్ పోయింది అనుకో, టెన్షనర్ని వేసేద్దాం. కానీ ఇప్పుడు లోడ్ అనేది అర్జెంట్ వేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి బియ్యం రైస్ అనేది కొడుతున్నాం కాబట్టి అది లోడ్ అనేది ఎమర్జెన్సీ వేయాలి. కానీ ఇప్పుడు మనకైతే బండి అయితే అయిపోయి మనం ఏం చేయలేకపోతున్నాం. మన వెహికల్ వచ్చేసి ఒకసారి అయితే చూద్దాం. డైమో లైట్ అంటే బెల్ట్ తిరిగితేనే మనకు డైమో తిరిగి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అందుకనే ఫస్ట్ అయితే నాకు డైమో లైట్ వచ్చింది. డైమో లైట్ రాగానే ఏం అర్థం కాలే, బండి ఏంది డైమో లైట్ వచ్చింది సడన్గా అని చెప్పేసి. తర్వాత బ్రేక్ అనేది మొత్తం టైట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బ్రేక్ అనేది మొత్తం ఇట్లా టైట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక బ్రేక్ టచ్ చేస్తే మామూలుగా అయితే దిగిపోవాలి, ఇట్లా ఆన్లో ఉన్నప్పుడే ఇట్లా దిగిపోవాలి. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినాక అయినా దిగాలి. ఏ మాత్రం దిగట్లేదు. అట్లనే అదే టైట్ మీద ఉంది. మళ్ళీ ప్లస్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డైమో లైట్ కనిపిస్తుంది కదా, బండి స్టార్ట్ చేయగానే అయితే డైమో లైట్ అయితే వెళ్ళాలి, అంటే వెళ్ళిపోతుంది. డైమో లైట్ అయితే చూపెట్టదు. కానీ ఇప్పుడు డైమో లైట్ ఆన్లో ఉంది కాబట్టి, ఎందుకంటే మనకు బెల్ట్ అనేది తిరుగుతలేదు కదా, ఓన్లీ మనకు బెల్ట్ తిరుగుతలేదు. చూస్తున్నారు కదా, లైటే తిరుగుతుంది. బండి నడిచినప్పుడు ఏమనిపించేది, ఇక ఈ టైంలోనే ఇట్లా బండి అయిపోయినప్పుడే తెలుస్తుంది మొత్తం. ఇక బండి ఇట్లా అయిపోయినప్పుడు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి చాలా డౌట్లు ఉంటాయి. ఇక కొత్త ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకైతే అసలు ఏంది ఇది, బెల్ట్ ఏంది, ఇది ఏం జరిగింది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది అర్థం కాదు. ఫస్ట్ ఈ సెన్సార్లో లైట్ రాగానే ఆ ల్యాంప్ వచ్చింది అనుకో, ఆ ల్యాంప్లో అరే ఇది ల్యాంప్ ఎందుకు వస్తుంది, ఏం జరిగింది అది అని చెప్పేసి కొంచెం డౌట్ అని ఉంటుంది. మనకంటే వెహికల్ గురించి తెలుసు కాబట్టి మనం వచ్చేసి సడన్గా బండి డైమో లైట్ రాగానే, అంటే బ్యాటరీ సింబల్ రాగానే మనం ఇప్పేసి చూసినాం అనమాట. ఇది ఇప్పి చూడగానే మనకు డైమో బెల్ట్ అనేది కట్ అయిపోయింది. అందువల్లనే మనకు డైమో తిరిగాక బ్యాటరీ ఛార్జ్ కాక అయిపోయింది. కొంతమంది ఊర్లో ఏమనుకుంటారు అంటే, వీళ్ళకేంది బండ్లు నడిపిస్తారు, మస్తు సంపాదిస్తారు, అదేంది మస్తు ఉన్నాయి పైసలు, బండి పోతే ఎన్ని పైసలు వస్తున్నాయో, ఎంత వస్తాయో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు వీడికి వచ్చి బండి అయిపోవడం, మనం పోయి 5-6 వేల కిరాయికి ఇప్పుడు జరుగుతుంది, ఒక 4-5 వేలు అవుతుంది. మెకానిక్ వస్తున్నాడు, అక్కడి నుంచి వెళ్ళి వేరే వెహికల్ వస్తుంది, ఆ వెహికల్కి డీజిల్ ఏంది, వచ్చేసి మెకానిక్ ఛార్జెస్ ఏంది, ఇప్పుడేమైంది, ఇప్పుడు బండి అయిపోయిందంటే అక్కడ మాట జరుగుతుంది. ఆ మాటలు ఇప్పుడు ఏమనాలి అన్న, ఇట్లా బండి ట్రబుల్ ఇచ్చిందంటే సరే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ట్రిప్ మనకు చెప్పడానికి ఉండదు. ఇక చెప్పరు, అరే బండి ఏదో రిపేర్ వస్తుంది కదా అందుకే అని చెప్పేసి మేము చెప్పాము, ఇక ఈ బండి వేస్ట్లే అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అనుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు, తెలిసిన వాళ్ళు సరే అర్థం చేసుకొని ఆ సరేలే బాబు అని చెప్పేసి కొంతమంది అట్లా ఉంటారు అనమాట. ఇక మనమైతే వెయిట్ చేసాం, మన బెల్ట్ అయితే తీసుకొని వస్తారు బండ్లో. ఇక వాళ్ళైతే బయలుదేరిపోయారు, ఇప్పుడే ఫోన్ చేసారు. ఇక బయలుదేరిపోతే ఇది ఎక్కించుకున్నాం అనుకో టెన్షన్ పోతుంది. రప్నా పోయి బియ్యం అయితే ఖాళీ చేసేసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి ఉప్పల్లో అయితే దింపాలి. ఉప్పల్లో మనం వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, వీడియోస్ అయితే పెట్టలేదు కదా, పెడతలేం కదా.
పెట్టకపోవడానికి కారణము ఇప్పుడు రైస్ అయితే కొడుతున్నాము. ఈ రైస్ అనేది అర్జెంట్గా ఉంటుంది. ఇక బండ్లో లోడ్ అయింది అనుకో, మబ్బులో 3 గంటలకే లోడ్ అయిపోతుంది. లోడ్ అయింది అనుకో దాని మన స్టార్ట్ అయ్యి ఏడ ఆగేది ఉండదు, ఇక డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఇక అన్లోడింగ్ పాయింట్కి. అట్లా అందుకనే ఇక వీడియో తీయడానికైతే మనకు ఛాన్స్ లేదు, తీయడానికి అంత సోర్స్ లేదని చెప్పేసి తీయట్లేదు వీడియోస్ అయితే. ఇది అయిపోయినాక మనం ఎటైనా లాంగ్ అయితే పెట్టుకుందాం, లాంగ్ ట్రిప్ అయితే ఒకటి పెట్టుకొని వీడియోస్ అయితే కంటిన్యూ పెడదాం. ఇక మొత్తం తెల్లారిపోయింది ఇప్పుడైతే, చూస్తున్నారు కదా మొత్తం తెల్లారిపోయింది. మనం ఉన్నది వచ్చేసి ఎమ్లకొండ అంటారు, ఎమ్లకొండ గుట్టలు అయితే కనిపిస్తున్నాయి వెనకాల, అంత క్లారిటీ కనిపిస్తున్నాయో లేదో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఎమ్లకొండ గుట్ట అంటారు ఇది, ఎమ్లకొండ అంటే ఒలిగొండ దగ్గరలో అయితే మన బండి అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా రైస్ అయితే ఉన్నాయి మన బండ్ల. కొత్తగా అయితే రోడ్ పడ్డది ఇది. మన వాళ్ళు అయితే దగ్గరకు వచ్చేసారంట, ఇక అంతే దగ్గరలో ఉన్నారు. ఇంకో 10 కిలోమీటర్స్లో ఉన్నారు. ఇక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తే తొందరగా అయితే బెల్ట్ ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. డైమో లైట్ రాగానే డైమో లైట్ అంటే డైమో ఏమైనా ఫెయిల్ అయిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. లైట్ వస్తుంది, నేను ఇప్పి చూసేసరికి బెల్ట్ పోయింది. అట్లా బెల్ట్ కొట్టేసింది అంటే నేను అటు చూసేసరికి బెల్ట్ లేదు, ఇంకా ఇరిపోయింది బెల్ట్, కథ అయిపోయింది. అసలు యాక్చువల్గా బెల్ట్ సగం తెగిపోయి ఇట్లా వస్తుంది అన్న, మామూలుగా తెగిపోయి కొట్టుకుంటుంది, కానీ ఇది ఏమైందంటే బెల్ట్ ఎగిరిపోయింది మొత్తం. బస్సు ఉందా బడికి? ఉంది బస్సు తీసిపోతా ఉందా. కొత్త బిల్డ్ లేకనే వేసుకోవచ్చు, మనంగిన వేసుకోవచ్చు, కానీ టెక్స్చర్ ఏమన్నా అటు ఇటు ఉందామా అనుకున్నా. ఇక టెక్స్చర్ అయితే మధ్యలో లేదన్నా టెక్స్చర్ పెట్టా రైట్ సైడ్లో పెట్టా బండికి లోపల తీసుకెళ్ళి పెడతాగా. అంత ఇట్లా వేసారా మరి? ఇంకా పంచర్ అయితే ఇంకా మొత్తం బటనే పట్టదు. ఇక పంచర్ అయితే ఫ్రంట్ సైడ్ పడుతుండొచ్చు, ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది. ఫ్రంట్
వేసుకున్నాడు బండి పడదు బండి అదే బండి మంచిగా కొన్నాడు మంచి దాని మీద పెడతావా సపోర్ట్ పెట్టరా మొత్తం కింద రాళ్ళు వేసి దగ్గరకు కొంచెం ఇంత తర్వాత అవుతుంది ఎడ సెట్ అయితే చూసుకోవాలి అట్టించరా నువ్వు సగం చూడ గ్యాప్స్ దీనికా ఇది ఇప్పుడు సెంటర్ పెట్టినా కదా రాయి దీని కింద పడే మామూలు రాయి ఒక దానికి ఇంకా ఎందుకన్నా ఇంకో జాకి పెడితే మరి రాయి అయితే పెడతాయి ఫస్ట్ ఈ జాకి మిస్ అయ్యే జాకి కాకుండా నాకు అలా ఉంది ఏది తిప్పే జాకి ఉంటుంది ఎడల్కి ఉంటుంది సరే ఉంటే ఉన్నది కానీ తీసుకురా మరి అదిగిందే ఇది ఎడలు పెట్టుకుంటుంది జాకి జార్నీరు కదా అదైతే నేను జర భయం అవుతుంది ఒకదాని మీద ఉంది కాబట్టి జర సపోర్ట్ ఉంది అది వేరే ఉంటుంది ఇప్పుడు పెట్టినాం జాకి పెట్టినాక దాన్ని దింపి మళ్ళీ హైట్ లేపుదాం నీ దాంట్లో ఇంకో జాకి ఉండగా ఉంది ఇంకో జాకి పెట్టి హైట్ లేపాం అన్న మరి వస్తున్నావు బయటికి వెళ్ళి లేపుతాం సపోర్ట్ పెట్టాలి సపోర్ట్ పెట్టాలి ఒకటే పెట్టిండ్రాడు ఒక రాయి అటుపక్క పెట్టాలి ఇది వెళ్ళిందా ఇట్లా వేసిందా జాక్ డౌన్ చేస్తా ఇదేనా స్ప్రింగ్ ఉంటుంది లోపల అది కొంచెం క్రాస్ అయితే బెల్ట్ ఆగదు చూద్దాం ఉండదు ఫ్రెష్ వేయాలరా కూర్చోడానికి ఇద్దామా ఇప్పుడు నడుస్తుంది మరి తీసుకొచ్చినావా? అదే రెండు సేఫ్ సైడ్ ఉండాలి మళ్ళీ పోతే మంచి పని చేసిన. మళ్ళీ అదే పోతే మళ్ళీ దానికోసం ఇక్కడ పోదాం అని ఏదైనా పెద్ద బెల్ట్ వన్ సైడ్ అయిందిరా నిజంగానే. అదే అంటున్నా అది అది పోవడం వల్లనే బెల్ట్ పోయినట్టుంది, లేకపోతే బెల్ట్ మంచిగానే ఉంది. బెల్ట్ వస్తుంది దీనికి ఎంత? సైడ్ మీదకి వచ్చి పని మీదకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఇక.
బెల్ట్ జంప్ అయిపోయింది. టెన్షన్ వేయకుండా బెల్ట్ వేస్తే ఆగదు. కొత్త టెన్షన్ ఆడు కొత్త బెల్ట్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ 20 కిలోమీటర్లు జడ్జ్ అది రోజు. ఓకేనా? మూడు జాకీలు పెట్టి అయితే లేపినాము. 3 జాకీలు కనిపిస్తున్నాయి కదా, 3 జాకీలు పెట్టి వన్ సైడ్ లేపి అటు సైడ్ అన్న కింద కంఫర్ట్ లేకపోయేసరికి లేపేసినాము. ఇది చూస్తున్నారు కదా, ఇది టెన్షనర్. ఇది వచ్చేసి టెన్షనర్ అంటారు. ఈ టెన్షనర్ ఇట్లా స్లిప్ అయింది, గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ అయ్యి లబ్బర్ అనేది జారిపోయింది. మనకి లబ్బర్ అనేది అంటే బెల్ట్ ఉంది కదా, బెల్ట్ అనేది రఫ్న ఊడిపోయింది. ఇట్లా స్ప్రింగ్ అనేది జారిపోయి ఇది ఒకటి వేసినాము, ఆ బెల్ట్ ఒకటి వేసేసినాం. మొత్తానికైతే అయిపోయింది, ఎక్కించేసినాము. ఇక మెకానిక్ అన్నగానే వచ్చేసాడు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందుకు. నైట్ మబ్బుల 4 గంటలకైతే పిలవగానే వచ్చిండు మా ఫ్రెండ్కి. నా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి అనేది ఫీల్డ్లో రోడ్ మీద వెళ్ళేటప్పుడు, నడి రోడ్డు మీద ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కామన్లే, కానీ ఇప్పుడు పిలవగానే రావడం అనేది కొంచెం మనం మంచిగా ఉంటేనే అవతల వ్యక్తికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవతలైనా మనం హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ అనేది జరుగుతుంది. అట్లా అది అనేది చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి ఏదన్నా రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న సాయం చేయండి. ఆపి ఎవరన్నా ఇదే బండి పర్పస్లో కానీ ఏదైనా జరిగినప్పుడు కొంచెం చిన్న చేస్తే అదే మళ్ళీ మనకు రిటర్న్ అవుతుంది. అంటే రిటర్న్ హెల్ప్ అనేది మనకు ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది మనకు. ఈ వీడియోని అయితే ఇందరితో ఎండ్ చేసేస్తున్నా. అన్లోడింగ్ పాయింట్కి తొందరగా వెళ్ళాలి. వీడియో తీయడానికి అయితే వీలు లేదు కాబట్టి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.